బాహుబలి 2 బ్లాక్ బస్టర్ కావడంతో బాహుబలి 3 కూడా ఉందని ప్రకటించాడు రాజమౌళి. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ గా నిలవటంతో పుష్ప 3 కూడా ఉంటుందని ప్రకటించాడు సుకుమార్. ఇప్పుడు ధురంధర్ 2 కూడా రిలీజ్ కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. మరి ధురంధర్ 3 కూడా వస్తుందా? దర్శకుడు ఆదిత్య ధర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? మార్చి 18 పెయిడ్ ప్రివ్యూస్ తో ధురంధర్ 2తో హంగామా మొదలు కానుందనే విషయం తెలిసిందే. పాన్ ఇండియా దాటి ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమాకు కనీ విని ఎరగని రీతిలో క్రేజ్ కనిపిస్తోంది. దీంతో తొలి రోజు ఓపెనింగ్స్ లో ఈ సినిమా పుష్ప 2 కలెక్షన్స్ ను అధిగమిస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 తొలి రోజు కలెక్షన్స్ 270 కోట్ల పైనే ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 చిత్రం ఈ రికార్డుల్ని బద్దలు కొడుతుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఎందుకంటే ఈసారి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందిరానున్నాయి. బాలీవుడ్ కు సంబంధించి జవాన్ మాత్రమే హైయెస్ట్ ఓపెనర్. ఈ సినిమా ఓపెనింగ్స్ 130 కోట్లు. ధురంధర్ 2 ఈజీగా ఈ కలెక్షన్స్ దాటనుంది. ధురంధర్ 2కు వస్తున్న రెస్పాన్స్ చూసి ధురంధర్ 3 కూడా తెరకెక్కించాలని దర్శకుడు ఆదిత్య ధర్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది. ఇందుకు సంబంధించి జియో స్టూడియోస్ ఆదిత్య ధర్ పై ఒత్తిడి తీసుకువస్తోందని ప్రచారం సాగుతోంది. అయితే ధురంధర్ 3 రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని, రెండవ భాగంతోనే ధురంధర్ కథ ముగుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.